హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. మనకి రైల్వే టెక్నీషియన్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకి మార్చి 9th నుండి ఏప్రిల్ 8th వరకు అప్లై చేసుకోవడానికి టైం ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా లాస్ట్ సెకండ్ వరకు వెయిట్ చేయొద్దు. ఎందుకంటే లాస్ట్ మినిట్లో వెబ్సైట్స్ అనేవి స్లో అవడం కానీ అలా జరుగుతుంటాయి. కాబట్టి మీరు తొందరగానే అప్లై చేసుకోండి. అప్లై చేసే ముందు మీరు ఏం చేసుకుంటారంటే క్లియర్గా ఒకసారి నోటిఫికేషన్ స్టడీ చేసి ఒకసారి మీరు అప్లై చేయండి. నేను ఇన్ డీటెయిల్గా మీకు ఈ నోటిఫికేషన్ అంతా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు వీడియోలో మీకు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దీని యొక్క సిలబస్ ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేసుకుందాం. ఇంకెవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఫస్ట్ లైక్ చేయండి. ఇది చూసినట్లయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలా ఉంటుందంటే CBT 1 ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుందండి. CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఈ CBT తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుందండి. CBT డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. గుర్తుపెట్టుకోండి, ఒకే సింగిల్ ఎగ్జామ్తో మనం మంచి జాబ్ కొట్టుకునే అవకాశం ఏదైనా నోటిఫికేషన్ ఉందంటే ఈ రోజుల్లో ఈ రైల్వే టెక్నీషియన్ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రతిసారి ఏ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్నా మనకి 2 టెస్టులు ఉంటుందండి. ఫస్ట్ CBT ఉంటున్నారు, రెండోది స్కిల్ టెస్ట్ ఉంటున్నారు. అవి ఏవీ లేకుండా ఈ నోటిఫికేషన్లో సింగిల్ ఎగ్జామ్తో జాబ్ కొట్టే సువర్ణ అవకాశం ఈ నోటిఫికేషన్. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ CBT డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. దీని తర్వాత మనకి జాబ్లో జాయిన్ అవుతారు. అసలు ఆ CBT ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూసినట్లయితే CBTలో మనకి 90 minutes టైం ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా చూడండి, 90 minutes టైము, టోటల్ 100 క్వశ్చన్స్ అండి. దేర్ షల్ బి నెగిటివ్ మార్కింగ్ 1/3 మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/3 నెగిటివ్ ఉంటుందండి. అదేవిధంగా ఇది నార్మలైజేషన్ కూడా ఉంటుంది. ఎందుకు అంటే మనకి వేరే షిఫ్ట్లో జరుగుతాయి కాబట్టి అందువల్లే నార్మలైజేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా మినిమం పాస్ పర్సంటేజ్ ఇవ్వడం జరిగింది. ఇది చూడండి, మినిమం పాస్ పర్సంటేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 మార్క్స్ ఉన్నాను, ఎగ్జామ్ 100 మార్క్స్ కాబట్టి అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40 మార్క్స్ ప్లస్ రావాలండి. అప్పుడే వాళ్ళు ఏమవుతారు అంటే సెలక్షన్ లిస్ట్లో ఉండడానికి అవకాశం ఉంటుందండి. ఇది మినిమం పాస్ పర్సంటేజ్, ఇది కట్ ఆఫ్ కాదండి. మళ్ళీ చెప్తున్నాను, చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. మినిమం పాస్ పర్సంటేజ్ వేరు, కట్ ఆఫ్ వేరు. మినిమం పాస్ పర్సంటేజ్ అంటే 100కి 40 వస్తే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అదే కట్ ఆఫ్ అంటే ఆ 100కి ఎన్ని మార్కులు, ఆ 40 ప్లస్ ఎన్ని మార్కులు వస్తాయో వాళ్ళు ఈ కేటగిరీకి ఇంత కట్ ఆఫ్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. వాటి మీద సెలక్షన్ జరుగుతుంది. కాబట్టి మినిమం పాస్ పర్సంటేజు, కట్ ఆఫ్ అనేది ఒకటి కాదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ద మార్క్స్ కోడ్ ఇన్ CBT షల్ బీ కౌంటెడ్ ఫర్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్ ఫర్ ద స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఓకేనా, ఇక్కడ చూసినట్లయితే సిలబస్ చూడండి. సిలబస్ ఫర్ CBT ఫర్ టెక్నీషియన్ గ్రేడ్ 1 చూసినట్లయితే మీకు జనరల్ అవేర్నెస్ అండి. ఈ జనరల్ అవేర్నెస్లో చూడండి ఏమి ఇచ్చారంటే నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్, ఇండియన్ జోగ్రఫీ, మనకి కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ కూడాను లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ చదవండి. ఇండియన్ జోగ్రఫీ కూడా మీకు బుక్స్ కూడా నేను చెప్పడం జరిగింది, మరొక వీడియో చేస్తాను. నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ చదవండి. తర్వాత ఇండియన్ జోగ్రఫీ చదవండి. కల్చరల్ అండ్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ ఫ్రీడమ్ స్ట్రగుల్స్. సింపుల్గా ఇండియన్ జోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ అండి. అదేవిధంగా ఇండియన్ పాలిటీ, తర్వాత ఇండియన్ ఎకానమీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ వరల్డ్ స్పోర్ట్స్, జనరల్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఇట్స్. అంటే క్లియర్గా మీరు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ మీకు ఉన్న సిలబస్ అనేది ఓవరాల్గా ఇండియాకి సంబంధించి ఇండియన్ జోగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ హిస్టరీ, కానీ దాంతోపాటుగా సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చదువుకోవాల్సి వస్తుంది జనరల్ అవేర్నెస్లో. అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో ఎనలాగీస్ అంటే పోలికలు, ఆల్ఫాబెటికల్ అండ్ న్యూమరికల్ సిరీస్ అండి, కోడింగు, డీకోడింగు, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్షిప్, సిలాయిజము, జంబ్లింగు, వెన్ డయాగ్రాము, డేటా ఇంటర్ప్రిటేషను, సఫిషియన్సీ, కన్క్లూజన్స్, డిసిషన్ మేకింగ్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అనలిటికల్ రీజనింగ్, క్లాసిఫికేషన్, డైరెక్షన్, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్, ఇవన్నీ మనకి రీజనింగ్లో ఉంది. తర్వాత కంప్యూటర్ అప్లికేషన్ చూసినట్లయితే ఆర్కిటెక్చర్ ఆఫ్ ద కంప్యూటర్. మీకు ఈ ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్ ఇవి ఏ బుక్ చదివితే మంచి మార్కులు వస్తుందో కూడా చెప్తాను. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజు, స్టోరేజ్ డివైజు, నెట్వర్కింగ్, ఆపరేటింగ్ సిస్టము,
యునెక్స్, లినక్స్, ఎంఎస్ ఆఫీస్, వేరియస్ డేటా రిప్రజెంటేషను, ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్, వెబ్సైట్స్ అండ్ వెబ్ బ్రౌజర్, కంప్యూటర్ వైరస్. ఇది ఇక్కడ క్లియర్గా చూడండి, ఇట్స్ అని ఇవ్వలేదండి. అంటే ఈ టాపిక్స్ మీద పర్ఫెక్ట్గా మీరు గ్రిప్ తెచ్చుకుంటే చాలు. తర్వాత మ్యాథమెటిక్స్ చూసినట్లయితే నెంబర్ సిస్టమ్ అండి, నంబర్ సిస్టమ్, రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్, బాడ్మాస్ రూలు, క్వాడ్రాటిక్ ఈక్వేషను, అర్థమెటిక్ ప్రోగ్రెషను, సిమిలర్ ట్రయాంగిల్స్, పైథాగరస్ థియరము, కోఆర్డినేట్ జామెట్రీ, ట్రిగనోమెట్రికల్ రేషియోస్, హైట్స్ అండ్ డిస్టెన్స్, సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్స్, నెక్స్ట్ సెట్స్, ద రిప్రజెంటేషన్, ఎంప్టీ సెట్, ఫైనైట్ సెట్, ఇన్ఫినిట్ సెట్, ఈక్వల్ సెట్, సబ్సెట్ ఆఫ్ సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్, యూనివర్సల్ సెట్, వెన్ డయాగ్రాము, యూనియన్ అండ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్, డిఫరెన్స్ ఆఫ్ సీట్స్, కంప్లీట్ ఆఫ్ సెట్, ప్రాపర్టీస్ ఆఫ్ కంప్లైంట్, నెక్స్ట్ స్టాటిస్టిక్స్, మెజర్ ఆఫ్ డిస్పర్సను, రేంజ్ ఆఫ్ మీన్ డీవియేషను, వేరియస్ అండ్ స్టాండర్డ్ డీవియేషను. ఇక్కడ చూసినట్లయితే స్టాట్ కూడా యాడ్ అవ్వడం జరిగిందండి. అన్గ్రూప్డ్, గ్రూప్డ్ డేటా, ప్రాబబిలిటీ అకరెన్స్ ఆఫ్ ఈవెంట్స్, ఎగ్జాస్టివ్ ఈవెంట్స్, మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రీసెంట్గా రిలీజ్ అయిన రైల్వే నోటిఫికేషన్లో ఆర్పిఎఫ్ అవ్వచ్చు, లేకపోతే అంతకుముందు ఆర్పిఎఫ్ అవ్వచ్చు, ఈ నోటిఫికేషన్కి ఈ సిలబస్కి కొంచెం వేరియేషన్ ఉందండి. ఒకటే సిలబస్తో వెళ్ళిపోతే మీరు దొరికిపోతారు. కాబట్టి ఇక్కడ ఈ టెక్నీషియన్కి గ్రేడ్ 1 నోటిఫికేషన్కి ఖచ్చితంగా ఈ టాపిక్స్ అన్ని కొంచెం డిఫరెంట్గా అడగడం జరిగింది. అవన్నీ మీరు క్లియర్గా చదవాలండి. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చూసినట్లయితే ఫిజిక్స్ ఫండమెంటల్స్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, మాస్ వెయిట్, డెన్సిటీ, వర్క్, పవరు, ఎనర్జీ, స్పీడ్ అండ్ వెలాసిటీ, హీట్ అండ్ టెంపరేచరు, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, ఎలక్ట్రిక్ ఛార్జ్, ఫీల్డ్ ఇంటెన్సిటీ, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్, సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్, కండక్టర్స్, నాన్ కండక్టర్స్, ఇన్సులేటర్స్, ఓమ్స్ లా అండ్ లిమిటేషన్స్, రెసిస్టెన్స్ ఇన్ సిరీస్, ప్యారలల్ ఆఫ్ సర్క్యూట్, స్పెసిఫిక్ రెసిస్టెన్స్, relation between the electric potential, energy and powers, Ampere's law, magnetic force of moving charged particles along straight conductors, electric magnetic induction, Faraday's law, electromagnetic flux, magnetic field, magnetic induction, electronics, measurements, basic electronics, digital electronics device and device circuits, microcontroller, microprocessor, next electronic measurements, measuring systems and principles, range extension method, cathode and oscilloscopy, LCD LED panel procedure. ఇక్కడ చూసినట్లయితే ఎక్కువ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి ఇవ్వడం జరిగిందండి. ఎలక్ట్రానిక్స్ నెక్స్ట్ మ్యాగ్నెటిజం నుండి ఎక్కువ ఇవ్వడం జరిగింది. తర్వాత హీట్, టెంపరేచర్, బేసిక్ ఫిజిక్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే చూసినట్లయితే ఏ టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని క్లియర్గా చూద్దామండి. జనరల్ అవేర్నెస్ నుండి 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, 10 మార్క్స్కి అండి. జనరల్ ఇంటెలిజెన్స్ నుండి రీజనింగ్ నుండి 15 క్వశ్చన్స్ ఇస్తారు, 15 మార్క్స్కి అండి. బేసిక్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ 20 క్వశ్చన్స్ ఇస్తారు, 20 మార్క్స్కి ఉంటుందండి. మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్కి ఇస్తారండి. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 35 క్వశ్చన్స్, 35 మార్క్స్కి ఇస్తారు. ఓవరాల్గా 100 క్వశ్చన్స్, 100 మార్క్స్కి అండి. 90 మినిట్స్ టైం ఇస్తారు. అదే పీడబ్ల్యూ వాళ్ళకి అయితే 30 మినిట్స్ ఎక్స్ట్రా టైం ఉంటుందండి. ఇది ఓవరాల్గా ఏంటంటే సిగ్నల్ మనకి గ్రేడ్ 1 పోస్ట్కి సంబంధించిన సిలబస్ అండి, ఎగ్జామ్ ప్యాటర్ను, కంప్లీట్ డీటెయిల్స్ అండి. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.